అందరికీ నమస్తే. ముందుగా శ్రీ బలభీమనస్ ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం. తెలంగాణ రాష్ట్రం అంటే యువకులు సన్మార్గంలో నడవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రతి సమావేశంలోనూ యువకులు ఆదర్శంగా ఉండాలి. తెలంగాణను నేటి బాలలే రేపటి పౌరులు. అలాంటి బాలను చెడ్డదారిన పడకుండా వాళ్ళకి విద్యాపరంగా క్రీడల పరంగా ప్రోత్సహించి వారిని దేశవ్యాప్తంగా మన తెలంగాణ సంస్కృతిని ఉట్టిపడేలా తెలంగాణ సత్తను చాటే విధంగా వాళ్ళని తీర్చిదిద్దాలని ప్రతిసారి రేవంత్ రెడ్డి చెప్పేవారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిసినటువంటి 7th ఆల్ ఇండియా ఫిజిషియన్ డ్యూటీ మీట్ 2025 తెలంగాణ ప్రతినిధులు 7th ఆల్ ఇండియా పర్సన్ డ్యూటీ మీట్ 2025 వివిధ పోటీలలో పథకాలు సాధించిన వారికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అభినందించడం జరిగింది. దేశంలోని వివిధ రాష్ట్రాలలో జరిగిన పోటీలలో 133 పథకాలలో 28 పథకాలు తెలంగాణ రాష్ట్ర యువకులు సాధించడం, 12 బంగారు పథకాలు, 4 రజత పథకాలు, 3 కాంస్య పథకాలు కైవసం చేసుకోవడంపై రాష్ట్ర ముఖ్యమంత్రి సంతృప్తి వ్యక్తం చేశాడు. ఇది కదా తెలంగాణ, బంగారు తెలంగాణ అంటూ కూడా వారు చెప్పడం జరిగింది. సో ఇలాంటి యువకులను, ఇలాంటి క్రీడాకారులను ఎంతో మంది ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరు కూడా విద్యా రంగంలో కానీ క్రీడల రంగంలో కానీ రాణించి తెలంగాణ దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ సత్తా చాటే విధంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని, మీతో పాటు నేను కూడా మీతో కలిసి యువకులను ఉత్తేజపరిచేందుకు కూడా నేను ముందుంటానని, యువకులను కూడా ఎక్కడ కూడా చెడు దారిన పడనకుండా కూడా వారిని సన్మార్గంలో నడిపించే బాధ్యత తోటి ఉపాధ్యాయుల పైన ఉంటుందన్నట్టు కూడా రేవంత్ రెడ్డి ఆకాంక్షించడం జరిగింది. సో ఈ కార్యక్రమంలో హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రవి గుప్తా, జైల విభాగం డీజీ సౌమ్య మిశ్రా, ఐజీ మురళీబాబు, వరంగల్ రేంజ్ డిఐజీ సంపత్, ఎస్పీలు శివకుమార్ గౌడ్, కళాసాగర్, డ్యూటీ మీట్ పోటీ విజేతలు తదితరులు పాల్గొన్నారు. వీరందరినీ కూడా రేవంత్ రెడ్డి చాలా అభినందించడం జరిగింది. చూస్తూనే ఉండండి శ్రీ బలభీమను ఛానల్. ధన్యవాదాలు.